అందరికి ఉన్న సందేహం ఏంటంటే ఏఐ వల్ల మా జాబ్ పోతుందా అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో చాలా జాబ్స్ అనేటివి డిసప్పేర్ అవుతాయి. మీకు తెలిసిన ఎవరో జాబ్ లాస్ గురించి టెన్షన్ పడుతున్నారా, లేదా మీరే సైలెంట్గా నా జాబ్ సేఫేనా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఈ వీడియో హైప్ కోసం కాదు, రియల్ ఎగ్జాంపుల్స్ మీ ముందుకు తీసుకొచ్చున్నాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు రెడీగా ఉన్నారా? అంటే ఆ బిగ్ చేంజ్ కోసం, అంటే ఆ బిగ్ ఆపర్చునిటీస్ కోసం మీరు రెడీగా ఉన్నారా లేదా అనేది ఇక్కడ కాన్సెప్ట్ అవుతుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఎన్నైతే జాబ్స్ పోతాయో అన్ని కొత్త జాబ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. ఏఐని తీసుకొచ్చే ముందు, లేదంటే ఏదైనా మిషన్ లెర్నింగ్ని తీసుకొచ్చే ముందు దీని మీద చాలా రీసెర్చ్ అనేది జరగద్దు అనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనిషి అనేవాడు హెల్తీగా హ్యాపీనెస్గా బ్రతకాలని చూస్తాడు. అటువంటిది ఒక ఏఐని మిషన్ లెర్నింగ్ని తీసుకొచ్చి, అంటే ఇప్పుడు మనకి ఆ చాట్ జీపీటీ, కోపైలట్, అంటే కోపైలట్లో కూడా ఇవి చాట్ జీపీటీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. ఆ కోపైలట్ అనేది ఏంటంటే మల్టీ టాస్క్ ప్లాట్ఫామ్ లాగా. సో దాంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తుంటారు. అంటే ఇక అదే ఒక డిఫెక్ట్ కానీ వచ్చిందంటే ఆ డిఫెక్ట్ని ఎలా ఫిక్స్ చేయాలో మనకు తెలుసు. అంటే అది సింగిల్ లైన్ ఆఫ్ చేంజ్. కానీ మనం ఆ కోపైలట్ నడితే ఏం చేస్తుందంటే 100 లైన్స్ ఆఫ్ కోడ్ని డిఫరెంట్ ఫైల్స్లో డిస్టర్బ్ చేస్తుంది. అలాగే దానివల్ల ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనం ఏదైనా ఒక న్యూ రిక్వైర్మెంట్, అంటే మనం ఏదైనా ఒక కొత్త రిక్వైర్మెంట్ మీద వర్క్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. కానీ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ మీద ఇది యాక్షన్ తీసుకోవడం అనేది చాలా తక్కువనే చెప్తున్నాను. అంటే రియల్ టైంలో, అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రియల్ టైంలో నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు వరకు నాకు అనిపించింది ఏంటంటే, ఏఐ అనేది కంప్లీట్గా రీప్లేస్ చేయడం అనేది జరగదు. అంటే నేను చూసేదాని ప్రకారం అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దానికి ఎగ్జాక్ట్ బిజినెస్ లాజిక్ అనేది తెలీదు. మనం ప్రాంప్ట్ ఇచ్చినా కానీ అది ఏం చేస్తుందంటే దాని వేళ అది థింక్ చేసుకొని మనకి కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. ఒకవేళ అది కోపైలట్ జనరేట్ చేసినా కానీ దాన్ని మనం రివ్యూ చేయాల్సిందే. సో నెంబర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని కోడ్ని రివ్యూ చేసి ప్రొడక్షన్ పంపిస్తారు. సో ఈ టైంలో వర్క్ చేసేదానికి కూడా చాలామంది డెవలపర్స్ అనేది అవసరం. డెవలపర్స్ కానీ టెస్టర్లు కానీ ఏదైనా. సో ఇనిషియల్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళేదాకా దానికి ఎంతమంది అయితే అవసరం అన్నమంది కావాల్సిందే. కాకపోతే ఏంటంటే 4 to 5 మెంబర్స్ చేసేది ఒక 2 మెంబర్స్ చేత చేపిస్తున్నారు. సేమ్ అదే ప్లేస్లో వేరే జాబ్స్ని కూడా క్రియేట్ చేస్తారు. ఎందుకు? కోపైలట్ లేనప్పుడు ఇదంతా లేదు. కానీ ఇప్పుడు ఎలాంటి జాబ్ అక్కడ కొత్తగా క్రియేట్ అయిందంటే, ఆ కోపైలట్ని మనం మన సిస్టంలోకి ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి, ఆ కోపైలట్ని ఎలా మెయింటైన్ చేయాలి, అంటే ఆ మెయింటెనెన్స్కి ఒకరు, అంటే దాన్ని ఇంటిగ్రేషన్ చేసేదానికి ఒకరు, దానికి యాక్సిస్లు, అంటే ఇట్లా డిఫరెంట్ జాబ్స్ అనేటివి దాని వెనకాల క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనం ఒక కొత్త బిగ్ ఆపర్చునిటీకి కన్వర్ట్ అయ్యేదానికి రెడీగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, జాబ్స్ పోవడం కాదు, మారుతున్నాయని చెప్పొచ్చు. ఎందువల్లంటే మనకి ఏఐ అండ్ ఎంఎల్, అంటే మనకి ఫ్యూచర్ సేఫ్ జాబ్స్ ఏంటంటే ఏఐ అండ్ ఎంఎల్ రోల్స్. అలాగే మనం ఏదైనా ఒక డెవలపర్గా పనిచేస్తున్నా కానీ ఆ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవడం, ఆ ఏఐ టూల్స్ని యూటిలైజ్ చేసి మనం ఆ ప్రొడక్టివిటీని పెంచడం. కానీ అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్లు, అలాగే కారు మెకానికల్కి వీళ్ళకి డిమాండ్ అనేది పెరగదు అనమాట. ఎందువల్లంటే ఎంత ఏఐ వచ్చినా కానీ ఇప్పుడు మనకి సడన్గా ఒక రోడ్డు మీద కానీ వెహికల్ ఆగిపోతే ఏఐ అనేది ఏం చేయలేదు. సో ఆ ఏఐ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఒక కారు స్టెబిలిటీని చెక్ చేయడం కోసం మనం సిస్టమ్ పెట్టి చెక్ చేస్తాం కారుకి. అంటే ఆ ఇగ్నిషన్ సిస్టమ్ ఎలా ఉంది, అంటే ఏ సిలిండర్ వర్కింగ్లో ఉంది, ఏ సిలిండర్ వర్కింగ్లో లేదు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిన్కి సంబంధించి ఆ టర్బో చార్జర్ ఏదైనా ఫెయిల్ అయిందా, అంటే ఈ సిస్టమ్ పెట్టి మనం చెక్ చేసేటప్పుడు అంతకుముందు మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఆ అప్లికేషన్స్ కూడా ఏఐకి ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, మనం ఆ సిస్టంలో ఒక బటన్ నొక్కితే చాలు మొత్తం ఆ ఏఐఏ దాన్ని టెస్ట్ చేసి మనకి ఒక సమ్మరీ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో అంతేగాని ఒక మెకానికల్ని రీప్లేస్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో ఏంటంటే టెక్నీషియన్లు కూడా ఒక ప్రొఫెషనల్గా చేంజ్ అయిపోతున్నారు.
అంటే దానివల్ల ఏమవుతుందంటే అంటే ఇప్పుడు నార్మల్గా మెకానిక్ చేసేవాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏఐతో కోఆర్డినేట్ అయ్యి ఒక ప్రొఫెషనల్ టెక్నీషియన్గా చేంజ్ అయ్యే రోజులు అనేటివి మనకి త్వరలోనే వస్తున్నాయి. ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే 3 ఇయర్స్ లేదంటే అబోవ్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఒకటే దానిలో సర్వే అవ్వడం, లేదంటే కంపెనీ చేంజ్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ ఏంటంటే మన రిస్క్ని అవాయిడ్ చేయడం, ఇలాంటివి ఏంటంటే మనకి కొంచెం ఫ్యూచర్లో అనేది ఇంపాక్ట్ చూపిస్తాయి. మనం ఎప్పుడైతే ప్లేసెస్ చేంజ్ అవుతుంటామో మనకి కొత్తగా అనేటివి తెలుసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది అని చెప్తున్నాను. 7 ఇయర్స్ 8 ఇయర్స్ అక్కడే కంటిన్యూగా చేస్తున్నా కానీ ఒక టైంలో ఎప్పుడు ఆ ఎంప్లాయరు లేదంటే ఎప్పుడు ఆ చేంజ్ అనేది జరగదు అనేది మనకు తెలియదు. సో మనం ఒక 2-3 కంపెనీస్ కన్వర్ట్ అయ్యి ఒక 7 to 8 ఇయర్స్లో 2-3 కంపెనీస్ కన్వర్ట్ అయ్యి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని ఉంటే మనం వెంటనే ఒకవేళ జాబ్ పోయినా కానీ మనం ఒక 2-3 మంత్స్లో మనం దాని మీద ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ కంపెనీకి ఎలిజిబుల్ అయ్యేదానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. ఎందువల్లంటే మనం డిఫరెంట్ కంపెనీస్తో వర్క్ చేసి డిఫరెంట్ పీపుల్ మైండ్ సెట్ని మనం గ్రాప్ చేస్తుంటాం కాబట్టి రోజుకు 30 నిమిషాలు నేర్చుకోండి, స్కిల్ కాంబినేషన్ని బిల్డ్ చేయండి. ఏఐ ఫియర్ని ఫీల్ అవ్వద్దు, ఏఐని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఇక్కడ జాబ్ సెక్యూరిటీ కాదు, స్కిల్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఒక కంపెనీలో జాబ్ పోతే మనం పోయి వేరే కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. అలా కాకుండా మనకి ఆ స్కిల్ అనేది లేకపోతే మనకి సెక్యూరిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సో మనం స్కిల్ మీద ఫోకస్ చేయాలి, జాబ్ మీద కాదు. ఫ్యూచరు డేంజరస్ కాదు, ప్రిపేర్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి మాత్రమే డేంజరస్. ఇది రెడీగా ఉన్న వాళ్ళకి ఒక బిగ్ ఆపర్చునిటీ అని కూడా చెప్పచ్చు. సో ఆర్ యూ రెడీ? లెట్స్ గో. నేనేం చెప్తానంటే ఫ్యూచర్ అనేది ఏఐ దగ్గర లేదు, ఏఐని యూజ్ చేసుకునే వాళ్ళ దగ్గర ఉంది అని నేను గట్టిగా చెప్పగలను. అంటే మీరు ఏ జాబ్లో ఉన్నారు, మీ జాబ్ సేఫ్ అనుకుంటున్నారా అంటే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో మీకు మరింత హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.